హలో ఫ్రెండ్స్, మా పాపతో నేను కోయంబత్తూర్ టు నెల్లూరు ట్రావెలింగ్ చేస్తున్నాను ట్రైన్లో. పిల్లలతో మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ట్రైన్ జర్నీ చాలా సేఫ్, కంఫర్టబుల్గా ఉంటుంది. పాప అయితే చాలా హ్యాపీగా ఆడుకుంది. ఆ సాక్స్ నాకు తీసేసాయి మమ్మీ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? యాక్చువల్గా మాకు అప్పర్ బెడ్ కన్ఫర్మ్ అయింది, లోయర్ బెడ్ కన్ఫర్మ్ కాలేదు. నేనైతే ఎక్స్చేంజ్ చేసుకున్నాను. పాపతో అప్పర్ బెడ్ అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. పాపకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము. తను చాలా బాగా ఆడుకుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ బెడ్ ఎంత నాకే అన్నట్టుగా చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. పిల్లలతో మనమే ట్రావెలింగ్ చేసేటప్పుడు మీరు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేసుకోవడం మంచిది. కంఫర్టబుల్గా ఉంటుంది, సేఫ్టీ కూడా. నేను పాపని వీడియో ఆర్ ఫోటో ఏదైనా తీసినా కూడా తను మాత్రం కెమెరా వైపే చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. తనకి అంత ఇష్టమో ఏమో నాకైతే తెలియదు. ట్రైన్ జర్నీ నాకు ఆ బాబుతో ఫుల్ టైం పాస్ అనమాట. ట్రిప్కి వెళ్ళి రిటర్న్ సికింద్రాబాద్కి వెళ్తున్నాడు. కొడైకెనాల్, ఊటీకి అలా వెళ్ళాడంట. పాపతో చాలా స్పెండ్ చేశాడు ఆ బాబు. బట్ చాలా క్యూట్గా అనిపిస్తుంది వాడి మాటలు. మనం సైలెంట్గా ఉన్నా కూడా ఆ బాబు అయితే మాట్లాడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. క్యూట్గా వాయిస్ అయితే చాలా బాగుంది. చాలా టైం పాస్ అనమాట ఆ అబ్బాయితో. చాలా హ్యాపీగా ఉండింది ఈ జర్నీ. నాకు నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే నాకు ఫుల్గా కోల్డ్ చేసింది. చలికాలం వచ్చేసింది కదా, మేబీ అందువల్లనేమో. మాట్లాడుతున్నాను తెలుసా? సూపర్ మ్యాన్ తెలీదు. అది అట్లనే పాప ఏడుస్తాను ఎలా అంట? నువ్వేమవుతావు మీ మరదలకి? బావా బావా అని పిలుస్తుందా నిన్ను? పేరు పెట్టి పిలుస్తుందా? ఎవరు? నువ్వంటే బాగా మాట్లాడుతున్నావు అంట. చూడు మా పాప చూడు నిన్నే చూస్తుంది. సరే నువ్వు అన్న ఎవరు సరే నా పాపని చూస్తుంది. ఇక్కడ ఇది బనానా చిప్స్ ఎలా తయారు చేస్తారబ్బా? బెడ్ బనానా వేసి పొట్టు తీసి ఇట్లా కట్ చేస్తే రౌండ్గా ఫ్రై చేసేస్తాం. కొద్దిసేపు తర్వాత ఫ్రై అయిపోతాయి. తర్వాత వేరు వేరు గరం గరం ప్లేట్ తీసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా పడుకో ఉంటే నేను ఆ బాబు మాత్రం మాట్లాడుకుంటూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.